హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసుకున్న. సైడ్ డిష్ ఏం చేద్దామా, ఎప్పుడు రెగ్యులర్గా చేసేవే కదా అనేసి అనుకుంటూ ఉంటే క్యాప్సికమ్ ఉండే అనమాట. సో దానికోసం ఈజీగా అయిపోవాలి అనుకున్నా. సో ఇది వచ్చి చాలా సింపుల్ రెసిపీ అనమాట. దహి సిమ్లా మిర్చి కర్రీ అనమాట. చాలా చాలా బాగుంది. నేను రెఫరెన్స్ చూసే చేసిన. దానికోసం ఆనియన్స్ సన్నగా తరిగేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ మీకు నచ్చిన షేప్లో, అంటే పొడుగా కావాలంటే పొడుగా, లేదా క్యూబ్స్లా కావాలంటే క్యూబ్స్లా కట్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడరు, తర్వాత లైట్గా వేయించిన పల్లీలు పౌడర్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి. నేను స్కిప్ చేసిన. దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కకు ఉంచుకొని ఒక కడాయి పెట్టి దాంతో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఉంటాం కాబట్టి కొద్దిగానే వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఈ వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు చేసి దాంతో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సర్ని దాంతో వేసుకోవాలి. తర్వాత 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. తర్వాత శనగపిండి ఒక 2 to 3 spoons వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక కప్పు లేదంటే 1.5 కప్పు పెరుగు దాంతో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లే ఉడుకుతుండగా లైట్గా ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని చపాతీలోకి తింటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఏదో జస్ట్ అట్లా ట్రై చేసిన అంతే. చాలా చాలా బాగా వచ్చింది. ఇది చేసేటప్పుడు నాకు మా పెళ్ళి ముందు, అంటే కొద్దిగా చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట. నేను క్యాప్సికమ్ అస్సలు తినేదాన్ని కాదు. మా మమ్మీ ఎంత బలవంతం పెట్టినా తినేదాన్ని కాదనమాట. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత మన పిల్లల కోసం, మన వాళ్ళ కోసం చాలా చేంజెస్ వస్తాయి కదా. సో ఇలాంటివి మీలో ఎంతమంది ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాయ్ బాయ్.